హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పంచ్. ఫిదా సినిమా క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంత కాదు. నిజానికి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్తో 2017ని ఒక షేక్ చేసింది. ఈ సినిమాలో హీరో కంటే కూడా హీరోయిన్కి చాలా మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆమె ఎవరో కాదని మన సాయి పల్లవి. అయితే ఈ సినిమాలో తన లుక్, తన మాట, తన యాస, తన యాక్షన్ టోటల్గా డిఫరెంట్గా ఉండటంతో ప్రేక్షకులు కూడా కొత్తదనంగా ఫీల్ అయ్యి హీరోకి మంచి మ్యాచ్ వచ్చిందని ఫీల్ అయ్యి హిట్ కొట్టించారు. అంతేకాకుండా ఫిదా తర్వాత వచ్చిన నాని అండ్ సాయి పల్లవి కాంబినేషన్తో ఎంసీఏ, ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బద్దలు కొట్టింది. దీనిలో కూడా సాయి పల్లవి యాక్షన్కి 100కి 100 మార్కులు వేసేశారు జనాలు. ఇకపోతే వరుసగా సినిమా ఆఫర్లతో దూసుకు వెళ్తోంది సాయి పల్లవి. అయితే ఈ మధ్యకాలంలో తాను చేసిన మూవీ కణం, అయితే ఇది ఇంకా రిలీజ్ కాబోతున్న సినిమా. దీనికి హీరోగా మన నాగశౌర్య అనే హీరో నటిస్తున్నాడు. ఇతను మనందరికీ తెలిసిన వ్యక్తే. అయితే అతను ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు, అది కూడా సాయి పల్లవి మీద. ఏంటని అడిగితే, సాయి పల్లవి పెద్ద నటి ఏం కాదు, అందగత్తెగా అంతకంటే కాదు. నేను నా కెరియర్లో ఎన్నో మంచి యాక్టర్స్తో యాక్ట్ చేశాను. అయితే చాలామంది ఇంతకన్నా అందమైన వాళ్ళు, ఇంతకన్నా టాలెంటెడ్ యాక్టర్స్తో నేను కెరియర్ని స్టార్ట్ చేశాను. అయితే సాయి పల్లవిని చూసి చాలామంది నేను ఈర్ష్యపడుతున్నాను అనుకుని ఫీల్ అవుతున్నారు. కానీ సాయి పల్లవిని చూసి ఈర్ష్యపడాల్సి వస్తే నేను ఎక్కడైనా దూకి చచ్చిపోవచ్చు అని ఒక కామెంట్ చేశాడు. అంతేకాకుండా సాయి పల్లవితో చాలామందికి గొడవలు అయ్యాయని, ఎంసీఏ మూవీలో కూడా నానితో గొడవ జరిగిందని విన్నాను. అవి రూమర్లో కావో నాకు తెలీదు. కానీ నాతో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం తనకి కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొగరుగా సమాధానం చెప్పడం, లేదా పొగరుగా బిహేవ్ చేయడం, టైంకి సెట్స్కి రాకపోవటం, ఇలాంటివి సాయి పల్లవిలో నేను తరచుగా చూస్తూ ఉన్నాను. అయితే సాయి పల్లవి కణం అనే సినిమాలో చాలా అద్భుతంగా నటించింది. అంత మాత్రాన తనే టాప్ అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫిదా సినిమా హిట్ అవ్వడానికి కూడా కేవలం సాయి పల్లవే కారణమంటే నేను ఒప్పుకోను. సాయి పల్లవి దానిలో ఒక ప్రధాన పాత్ర పోషించింది అంతే. నిజానికి తెలంగాణ యాస అంటే అందరికీ నచ్చుతుంది. అది కూడా ఒక అమ్మాయి చక్కగా సునాయాసంగా మాట్లాడుతుంది అంటే ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాకుండా దానికి నిజమైన ప్రాణం పోసింది హీరో వరుణ్ తేజ్. అందుకనే ఆ సినిమా అంత హిట్ అయింది. నిజానికి శేఖర్ కమల ఈ క్యారెక్టర్ని వేరొక హీరోయిన్కి ఇస్తే సాయి పల్లవి పరిస్థితి ఏమిటి? తనకి ఛాన్స్ తక్కేది కాదు. తాను తెలంగాణ యాసలో గనక మాట్లాడకపోతే తనకి క్రేజ్ వచ్చేది కాదు. వరుణ్ తేజ్ సరైన కెమిస్ట్రీ అందించకపోయినా ఈ సినిమా హిట్ అయ్యేది కాదు. అయితే సాయి పల్లవికి ఎంతైతే పేరు ప్రఖ్యాతులు వచ్చాయో వరుణ్ తేజ్కి కూడా అంతే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇక సాయి పల్లవిని చూసి ఈర్ష్య కానీ, కుళ్ళు కానీ, జలసీ కానీ ఫీల్ అవ్వాల్సిన పని కానీ, అవసరం కానీ నాకు లేదు. తన యాక్షన్ తను చేసింది, నా యాక్షన్ నేను చేశాను. మొత్తానికి నేను చేసిన సినిమా కణం ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని చాలా చక్కగా అలరించడమే కాకుండా దానిలో చేసిన పాత్రధారులు కూడా సరైన న్యాయం చేశారని నాగశౌర్య ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి విన్నారు కదండి, మనకి కనిపించే సాయి పల్లవి గురించి ఎన్ని విశేషాలు నాగశౌర్య తన యాక్ట్ చేసిన కలీగ్ గురించి చెప్పారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.